ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గురుగారు, ఈ ఏడాది శ్రవణం నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? శ్రవణ నక్షత్రం అన్ని పాదాలు కూడా మకర రాశిలోనే ఉండటం అనేది జరిగింది. ఈ ఏడాది శ్రవణ నక్షత్రం వారికి అయితే కనుక ఎక్కువ మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే భార్యాభర్తలు ఇద్దరు ఆరోగ్య విషయాల్లోనూ ఈ ఏడాది అయితే కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అంటే మొదటుండే 6 నెలలు భర్త ఆరోగ్యం మీద ప్రభావం చూపించడం అనేది, తర్వాత ఉండే 6 నెలలు భార్య ఆరోగ్యం మీద ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. కనుక జీవిత భాగస్వాములు ఇద్దరూ కూడా వారి వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక ఈ ఏడాది వీళ్ళు ఏదైనా సరే దేవుడికి సంబంధించిన అంటే ఆధ్యాత్మిక యాత్రలు అంటే తీర్థయాత్రలు అలాంటివి చేయాలన్నా కూడా సాధ్యమవుతుంది. లేదా వినోద యాత్రలు లాంటివి చేయాలన్నా కూడా సాధ్యమవుతుంది. అంటే మొత్తానికైతే కనుక ఈ ఏడాది కొద్దిగా యాత్రా స్థలాలకు వెళ్ళటం, ఏవో ఒక క్షేత్రాలని దర్శించటం, లేదా ఇప్పుడు మనం ఆనందించే ఏమంటాం కొడైకెనాల్, గోవా ఇలాంటివి ఏవైతే ఉల్లాసాన్ని కలిగించేవి అలాంటివి ఏవైతే మనకి యాత్రలు ఉంటాయి. మొత్తానికైతే ఆ రకమైన యాత్ర కానీ ఈ రకమైన యాత్ర కానీ ఖచ్చితంగా వీళ్ళకి వాళ్ళ అభిరుచిని బట్టి గ్యారంటీగా అది నెరవేరటం అనేది జరుగుతుంది. కనుక ఆ రకంగా మంచి అంటే వాళ్ళు అనుకున్నట్టుగా ఆ రకమైన యాత్రలు అంటే ఎప్పటి నుంచో నేను కాశీ వెళ్ళాలనుకుంటున్నానండి, ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే ఈ ఏడాది అవుతుంది అది. సో ఆ రకంగా మకర రాశి వారికి అలాంటి యాత్ర సౌభాగ్యం అనేది అయితే కనుక ఉంది ఈ ఏడాది. తర్వాత వీళ్ళు ఏదైనా సరే వ్యాపారాలు ఏదైనా కొంత విస్తరిద్దాము అనుకుంటే కనుక దానికి సంబంధించిన కానీ, లేదా కొత్తగా నేను వ్యాపారం మొదలెట్టాలనుకునే దానికి కానీ, దానికైతే మాత్రం జూన్లోపే మంచిది. సో ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా జూన్లోపే మంచిది. జూన్ తర్వాత సాధ్యమైనంత వరకు కూడా ఉన్న వ్యాపారాలు నడిపించుకోవడం మంచిది తప్ప కొత్త వాటి జోలికి వెళ్లకుండా ఉండటం అనేది అవసరం. ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి. సరే మరి పెళ్ళిళ్ళు ఎవరైనా సరే కొత్తగా వీళ్ళకి అయ్యే యోగ్యత ఉందా లేదా అనేది మనం శ్రవణ నక్షత్రానికి కనుక చూసినట్టయితే కనుక శ్రవణ నక్షత్రం వారికి ఏడాది తప్పకుండా పెళ్ళి అవ్వటం అనేది ఉంటుంది. ముఖ్యంగా జూన్ నుంచి రేపు సంవత్సరం ఫిబ్రవరి దాకా మరింత అనుకూలత అనేది కూడా రావటం అనేది ఉంది. వీళ్ళు అంటే శ్రవణం నక్షత్రంలో విద్యార్థులకు ఎలా ఉంది? శ్రవణ నక్షత్రం విద్యార్థులకు కూడా మరింత మంచి ఫలితాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఏడాది అయితే కనుక వాళ్ళు అనుకున్న రంగాల్లోకి ముందుకు వెళ్ళటం అనేది ఉంది. సో ఏదైనా సరే ఈ ఫలితాల విషయంలో కూడా ఒక 10 మార్కులు అటు ఇటుగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని అందుకోగలుగుతారు, జయిస్తారంటారు. రైట్, జయం అనేది అయితే ఉంది. శ్రవణం నక్షత్రం వాళ్ళు పరిష్కారానికి ఎలాంటి రత్నాన్ని ఉపయోగిస్తే మంచిదంటారు? శ్రవణ నక్షత్రం వారికి సాధారణంగా చెప్పేదైతే కనుక ముత్యం చెప్పడం అనేది ఉంటుంది. కానీ ముత్యం వీరికి అంత మంచి ఫలితం రాదు. కనుక ఏదైనప్పటికీ కూడా వాళ్ళు పెట్టుకోగలిగితే ఇంద్రనీలం అని ఉంటుంది, బ్లూ సఫైర్ అంటాం. సో ఆ ఇంద్రనీలం పెట్టుకోవటం వల్ల మరింత అదృష్టం పెరగడానికి అవకాశం ఉంటుంది.